వచ్చినమా చేయాల్సిన ముఖ్యమైన కార్యం అరుసుకున్నామా 4 ముచ్చట్లు మాట్లాడినామా పక్క పార్టీ లీడర్లను తిట్టినామా మన గొప్పలు సాటింపేసి పోయినామా లీడర్లు ఏడ మీటింగ్ పెట్టినా గిట్లనే ఉంటది కానీ అదే గీ సార్ ఉన్నాడంటే ఆ జోషే అలాగుంటది సర్కార్ ప్రోగ్రామ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా పార్టీ పండుగ అయినా సార్ చేతులకు మైక్ పోనంత వరకే పోయిందంటే డైలాగ్ దంచుడే దంచుడు పాలమ్మూలరా పనివంతులను తయారు చేస్తానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతుర్రు పెడుతున్నది గీళ్ళైతే భూమి పూజ చేసింది మంత్రులు ఆడనే ట్రైనింగ్ ఇస్తే జాబులు వచ్చిన 100 మందికి సర్టిఫికేట్లు కూడా వంచిండ్రు ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టిన మోహన్ రెడ్డి సార్ తోటి మన మంత్రి మల్లారెడ్డి సార్ గిట్లా అన్నాడు. నీ పుట్టిన ఊరు సార్ నాకు ఈ మాదిరిగుంటే నడవదు సార్ ఇక్కడ మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలి సార్ కొత్త బిల్డింగ్లు కట్టి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి నాయన ముచ్చట వచ్చినాక కొడుకు కాడికి వచ్చిండు. మీ నాయన పేరు నిలబెట్టు కృష్ణ గారు మీరు చాలా స్మార్ట్ ఉన్నారు హైట్ ఉన్నారు అది కాదు ఇంపార్టెంట్ ఇలా వర్క్ స్మార్ట్ గా చేయాలి. అయితే ఇంకా మన్మరాలకి గీ సలహా మీ తాత తాన మస్తు డబ్బులున్నాయి మస్తు భూమి ఉన్నది కానీ మీ తాత ఎక్కడైతే ఊర్లో పుట్టిండో ఆడ నువ్వు చరిత్ర సృష్టించాలి. మీ తాత డబ్బులన్నీ తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఎందుకంటే నాకు బాగలేదు మంచిగా కనిపిస్తలేదు. తాతకాంచెల్లి మన్మరాల దాకా ఎవరు నెడసలే మల్లారెడ్డి గారు అంటే అట్లా ఉంటది. మళ్ళా ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు ఓన్లీ మల్లారెడ్డి. అంటే ఇంకేం చెప్తాడో ఎరికే కదా గదే గదే కష్టపడ్డా పాలమ్మినా పూలమ్మినా ఆ లెవెల్లో బయటకు వచ్చిన అంటే ఇప్పుడు పూరలంతా పాలు పూలు అమ్మమంటున్నారా ఎట్లా? మీరు కష్టపడేది అవసరమే లేదు రాళ్ళు మోసేది లేదు పాలమ్మేది లేదు కూరగాయలు అమ్మేది లేదు పూలు అమ్మేది లేదు టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ. మళ్ళా గింతగానం మాట్లాడినాక ఇక రామన్నకేముంటది చెప్తానికి ఏటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటది కాబట్టి కొద్ది కష్టం.